2 ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్లుతాడు. కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దప్పుతుంది, కలుషితమైన ఆహారం తగ్గుతుంది, భూమి సారవంతమైన నేలగా ఉంటుంది. ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు, మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు 2,000 3,000 మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్తు శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు. దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా 25 సంవత్సరాలు ఈ రైతులకు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు వాడుకునేది వాడుకోగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు. ఈరోజు మా రైతులు అదాని అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి. ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన, మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి, రైతులను చైతన్యం చేద్దాం, రైతులకు అవగాహన కల్పిద్దాం. ముందు మంది ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన ఆ పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు, పదాలు కావచ్చు, అవగాహన కావచ్చు, అనుభవం కావచ్చు, ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి. విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో, అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. వ్యవసాయం మీద అవగాహన ఉండి 10 మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి, రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి, వాళ్ళ చేత అవగాహన కల్పించండి. అవసరమైతే వాళ్ళకి ఆహారూర్యం ఇవ్వండి, రోజుకో 1000 రూపాయలు ఇవ్వండి. వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు, ఒక గౌరవం. 1000 రూపాయలతోనే ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు, కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా.